హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రాంతి రెసిపీస్. నేను మీ క్రాంతి. ఈరోజు మన ఛానల్లో ఆనపకాయ తాలింపు కర్రీ ఏ విధంగా చేసుకోవాలో అయితే చూసేద్దాం. ఈ ఆనపకాయ తాలింపు కర్రీకి అయితే చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. అయితే మీలో ఎంతమంది ఈ కర్రీకి ఫ్యాన్సో కమెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. అయితే ఈ కర్రీ అయితే కనుక మనకి 5 నిమిషాల్లో అయితే రెడీ చేసుకోవచ్చు. సో దానికైతే కనుక ఎక్కువ ప్రాసెస్ అయితే ఏమీ లేదు. ముందుగా నేనైతే కనుక ఒక ఆనపకాయ హాఫ్ తీసుకున్నాను. తీసుకొని అయితే కనుక తొక్కలు తీసి అలానే ముక్కలు అయితే మంచిగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని, ఈ లోపు అయితే పోపుల దినుసులు అయితే కనుక మనం రెడీ చేసుకోవాలి. వెండి మిరపకాయలు, వెల్లుల్లిపాయలు, పోపులు మరియు జీలకర్ర. ముందుగా అయితే పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ కాగాకైతే వెల్లుల్లిపాయలు ఫస్ట్ వేసి అయితే మనం వేపుకున్న తర్వాత బ్రౌనిష్ రంగు వచ్చాక మిగతా దినుసులు కూడా అందులో వేసుకొని అయితే వేపుకోవాలి. ఇవైతే బ్రౌనిష్ షేడ్ వచ్చిన తర్వాత అయితే మనం కోసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవైతే కనుక ఇందులో వేసుకొని టోటల్ ఆయిల్ దీనికి పట్టేలాగా అయితే కనుక మనం ఉంచుకోవాలి. అలా ఉంచుకున్న తర్వాత కొంచెం ఒక 2 నిమిషాలు వేపుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఆ మగ్గిన తర్వాత అయితే మనం తీయాలి. అయితే ఈ మగ్గినప్పుడు అయితే కనుక మనం ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుంటాము. మూత పెట్టుకొని ఒక్క 10 నిమిషాలు అయితే సిమ్లో పెట్టి అయితే దాన్ని ఉడికించుకోవాలి. దాన్ని అలా ఉడికించుకున్న తర్వాత మనం పసుపు, చిన్న కారం వేసుకున్న వాళ్ళైతే వేసుకోవచ్చు. వేసుకోలేని వాళ్ళకైతే అవసరం లేదు. సో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే కనుక అవసరం లేదు. పెద్దవాళ్ళైతే కనుక కొంచెం కారం కావాలంటే చిన్ని కారం మరియు చిన్ని పసుపు అయితే యాడ్ చేసుకుంటే మన ఆనపకాయ తాలింపు కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంతో టేస్టీగా ఉంటుంది. నాకైతే వన్ ఆఫ్ ది ఫేవరెట్ కర్రీ అని అయితే నేను చెప్తాను. సో మీలో ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు? కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.